బ్రేకింగ్ న్యూస్ అమెరికాలోని భారత ఎంబసీని ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కలిశారు. రద్దయిన తన పాస్పోర్ట్ ను పునరుద్ధరించాలని కోరారు. ట్రావెల్ ఎమర్జెన్సీ పర్మిట్ కు అనుమతి ఇవ్వాలని తెలిపారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు జూన్ 5న విచారణకు హాజరవుతానని అధికారులకు సమాచారం ఇచ్చారు. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు వెట్టుకేలకు తిరిగి ఇండియా రావడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే అమెరికాలోని అటు భారత ఎంబసీని అతను కలిసినట్టు కూడా తెలుస్తుంది. తన పాస్పోర్ట్ పునరుద్ధరించాలని కోరారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, ఎప్పుడు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది అటు ప్రభాకర్ రావు విచారణకి సంబంధించి? ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం తనకి పాస్పోర్ట్ పునరుద్ధరించాలని చెప్పేసి కూడా అమెరికాలోని ఇండియన్ ఎంబసీని కలవడం జరిగింది. ట్రావెల్ ఎమర్జెన్సీ ట్రావెల్ పర్మిట్కి సంబంధించి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభాకర్ రావు కోరడంతో వెంటనే ఎంబసీ ఆయనకి పాస్పోర్ట్ జారీ చేయడం జరిగింది. 5వ తేదీలోపే ఇండియాకి రాబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నీకు పాస్పోర్ట్ పునరుద్ధరించుకున్న తర్వాత 3 రోజుల్లో భారతదేశానికి తిరిగి రావాలి, ఏ దేశానికి కూడా వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి కూడా షరతులు విధించడం జరిగింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా విచారణకు సహకరించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. అండర్టేకింగ్ లెటర్ కూడా తీసుకోవడం జరిగింది ప్రభాకర్ రావు తరపు న్యాయవాది నుంచి. కాబట్టి ఖచ్చితంగా అతను ఇక 5వ తేదీలోపే ఇండియాకి వచ్చి 5వ తేదీన విచారణకు హాజరవుతానని చెప్పేసి కూడా ఇక్కడ హైదరాబాద్లోని దర్యాప్తు సంస్థకి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన అమెరికా నుంచి ఇండియాకి చేరుకున్న తర్వాత ఏదైతే ఇమిగ్రేషన్ అధికారులు ఆయన అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యి లుకౌట్ నోటీసులు కూడా దేశం మొత్తం కూడా అన్ని ఎయిర్పోర్ట్లకి జారీ చేశారు. కాబట్టి అతను ముందుగా వస్తున్నానని చెప్పేసి దర్యాప్తు బృందానికే సమాచారం ఇచ్చారు. కాబట్టి అక్కడ ఆయనకు సంబంధించిన లుకౌట్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులకు సంబంధించి సంతకాలు తీసుకున్న తర్వాత అతను విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. ఇక 5వ తేదీన తానే స్వయంగా విచారణకు వస్తానని చెప్పేసి ప్రభాకర్ రావు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభాకర్ రావు కింది స్థాయి అధికారులు మాత్రమే అరెస్ట్ అయ్యారు. కానీ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించామని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు నోరు విప్పితే రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఆయనకి ఎవరు డైరెక్షన్స్ ఇచ్చారు, ఎవరెవరు నెంబర్లు ఇచ్చారు, వ్యాపారవేత్తలు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు, అదేవిధంగా కొంతమంది జడ్జీలకు సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి పోలీసులు కోర్టుకు తెలిపారు. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు నోరు విప్పితే మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం కనబడుతుంది. ఈ కేసు కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు ఆ కేసు విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితమైనటువంటి కీలక నిందితుడు ప్రభాకర్ రావు అమెరికా పారిపోయి అక్కడే ఉన్నాడు. కాబట్టి అతన్ని తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు పోలీసులు చేశారు. ఆ ప్రయత్నాలే ఫలించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే నాంపల్లి కోర్టు కూడా ఆయనని ప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తామని చెప్పేసి జూన్ 20 వరకు హాజరు కావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఆ నోటీసులను కూడా ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు అంటించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇక అతనికి అన్ని దారులు మూసుకుపోయాయి. కాబట్టి ఇప్పుడు విచారణకు హాజరవుతున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆగస్టు 5 వరకు ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ఇటు పోలీసులకు ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అతని ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా ఆగస్టు 5వ తేదీన విచారిస్తాము, అప్పటి వరకు మీరు విచారణకు వెళ్లాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ప్రభాకర్ రావు ఈ కేసులో విచారణ ఎదుర్కొంటే ఆయన చెప్పే స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉండబోతుంది. ఆయన ఎవరెవరి పేర్లు చెప్తాడు, ఎవరి ఆదేశాల మేరకు పనిచేశారు, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఎక్కడి నుండి కొనుగోలు చేశారు, అదేవిధంగా ఎస్ఐబిలో ఉన్నటువంటి కొన్ని సంవత్సరాల నుంచి సేకరించినటువంటి డేటాని మొత్తం కూడా ధ్వంసం చేశాడు. ఆ డేటాని ఎవరు ధ్వంసం చేయమన్నారు, అతనికి ఎవరు గైడెన్స్ ఇచ్చారనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీయబోతారు. ఇక ఈ కేసు కూడా చాలా మిస్టరీగా ఉండిపోయింది ఇన్ని రోజుల పాటు. ఎందుకంటే ప్రభాకర్ రావు చాలా కీలకమైన నిందితుడు పరారిలో ఉన్నాడు. కాబట్టి ఎన్ని ఆధారాలు సేకరించినప్పటికీ ఆయన ఆదేశాల మేరకే తాము ఈ పని చేశామని చెప్పేసి కూడా కింది స్థాయి అధికారులు
స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చే స్టేట్మెంట్ కావచ్చు, ఆయన విచారిస్తే అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కేసులో కూడా ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా పోలీసులు దాఖలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే దర్యాప్తులో అనేక విషయాలు పోలీసులు గుర్తించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎక్కడెక్కడ డెన్లు ఏర్పాటు చేశారు, ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేశారు, వాటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఆరా తీశారు. ఇక శ్రవణ్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా, ఎందుకంటే 4 సార్లు శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు జైల్లో ఉన్న శ్రవణ్ రావుని కస్టడీకి ఒకరోజు తీసుకొని మళ్ళీ విచారించారు. కాబట్టి శ్రవణ్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రభాకర్ రావుని విచారించే అవకాశం కనబడుతుంది. గత ప్రభుత్వంలో ఆయన రిటైర్డ్ అయినప్పటికీ కూడా మళ్ళీ ప్రత్యేక జీవో ద్వారా ఓఎస్డీగా నియమించి ఆయనకు ఎస్ఐబి చీఫ్గా నియమించడం జరిగింది. కేవలం ఫోన్ ట్యాపింగ్ కోసమే ప్రభాకర్ రావుని నియమించినట్టు తెలిసింది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావుని విచారిస్తే ఈ కేసులో అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకుల పాత్ర బయటకు వచ్చిన తర్వాత వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రభాకర్ రావు ఆ రాజకీయ నాయకుల సుప్రీం అనే లీడర్ ద్వారా తాను సమాచారం తీసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డామని చెప్పేసి కూడా కింది స్థాయి అధికారులు చెప్పడం జరిగింది. రైట్ సురేష్, మీరు చెప్పినట్లే ప్రభాకర్ రావుని విచారిస్తే ఈ కేసు ఒక కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తుందని కూడా తెలుస్తుంది. అయితే అతను ఇప్పుడు ఇండియా వచ్చిన తర్వాత సిట్ అధికారుల విచారణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే దాదాపు 14 నెలల నుంచి ప్రభాకర్ రావు పరారీలో ఉన్నాడు. మార్చిలో కేసు నమోదైంది, 2024లో మార్చిలో కేసు నమోదైంది. అయినా మరుసటి రోజే ఆయన తిరుపతి మీదుగా చెన్నై వెళ్ళి చెన్నై నుంచి అమెరికాకి పారిపోయాడు. కానీ అప్పటి నుంచి కూడా వివిధ కారణాలు చెప్పి ఇండియాకు రాకుండా తప్పించుకుంటున్నాడు. వానికి సంబంధించి పాస్పోర్ట్ రద్దు చేయడం జరిగింది, వీసా గడువు ముగిసింది. అయినప్పటికీ కూడా తనని రాజకీయ శరణార్థిగా అక్కడ గుర్తించాలని చెప్పేసి ఆ పిటిషన్ కూడా వేసుకున్నాడు. ఆ పిటిషన్ కూడా అమెరికా తోచిపుచ్చడంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడంతోనే సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇండియాకు రావాల్సిందే, విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో ఇక ఖచ్చితంగా అతను రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు అమెరికాలో తలదాచుకొని తన ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేసి కూడా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో అక్కడ స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 3 రోజుల్లో ఇండియాకు తిరిగి రావాలి, ఆయన పాస్పోర్ట్ని కూడా పునరుద్ధరించండి అని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇప్పుడు ఆయన పాస్పోర్టు పునరుద్ధరించారు, ఆయన ఎంబసీని అడిగి ఆ పాస్పోర్ట్ని పొందాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇండియాకి 3 రోజుల్లోనే రావాల్సి ఉంటుంది. ట్రావెల్స్ 2 రోజులు అయినప్పటికీ ఒకరోజు ముందేగానే ఇక్కడికి వచ్చే అవకాశం కనబడుతుంది. 5వ తేదీన తాను విచారణకు కూడా వస్తా అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇన్ని నెలల పాటు జరిగిన విచారణలో పోలీసులు సేకరించిన ఆధారాలు కావచ్చు, ఎవిడెన్స్, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఏ సాక్ష్యాన్ని కూడా ఉండకుండా, ఆధారాలు ఉండకుండా ధ్వంసం చేసి పారిపోయారు. కాబట్టి ఆ ఆధారాలన్నిటిని కొన్నిటిని ఇప్పటికే దర్యాప్తు బృందం రీట్రీవ్ చేసింది, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఎందుకంటే వీళ్ళు పడేసిన హార్డ్ డిస్క్లని నాగోల్లోని మూసీ నదిలో కలెక్ట్ చేసుకొని అవి వెసల్స్కి పంపించడం జరిగింది. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కూడా ఇప్పుడు కొన్ని దర్యాప్తు బృందానికి చేరాయి. అవన్నీ కూడా ఇప్పుడు ప్రభాకర్ రావు ముందు ఉంచి విచారించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ప్రభాకర్ రావు, ప్రతిపక్ష నాయకులు, వ్యాపారస్తులు అనేక మంది ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దు, వారికి ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ ఎవరు ఇవ్వద్దు, ఇస్తే మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి బెదిరింపులకు దిగారని చెప్పేసి స్వయంగా ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు, మేము వచ్చిన వారిని వెంటనే బెదిరిస్తున్నారు ఫోన్లు చేసి. అంటే మా ఫోన్లు ట్యాపింగ్ చేసి వింటున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నాం, ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అనే దానికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో అనేక ఆధారాలు సేకరించి పోలీస్ అధికారులతో పాటు ఇప్పుడు శ్రవణ్ రావుని కూడా విచారించడం జరిగింది. కాబట్టి ఈ కేసులో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ డెన్లు ఏర్పాటు చేశారు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్కి వినియోగించిన ఎక్విప్మెంట్, ఎందుకంటే వాటిని ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేశారా లేకుంటే ఎవరైనా బయట నుండి కొనుగోలు చేసి ఇక్కడ తీసుకొచ్చారా అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీయనున్నారు. ఇక ప్రభాకర్ రావుకి సంబంధించిన పూర్తి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తేనే ఈ కేసులో అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి. ఆయన విచారణ ఇచ్చి ఆయన ఇచ్చే సమాచారంతోనే రాజకీయ నాయకుల పాత్ర పైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తామని గతంలోనే దర్యాప్తు అధికారులు చెప్పడం జరిగింది. ఎందుకంటే అందులో పార్టీ నాయకుల పేర్లను ప్రస్తావించడం జరిగింది, ఒక ఎమ్మెల్సీ పేరు కూడా ప్రస్తావించడం జరిగింది. దానికి సంబంధించి అన్ని ఆధారాలు ఇప్పుడు ప్రభాకర్ రావు చెప్తేనే
బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఆయన ఉన్న సమయం, ఎందుకంటే చాలా కీలకమైన పోస్టులో పనిచేశాడు, కీలకమైనటువంటి సమాచారాన్ని ధ్వంసం చేసినందుకు కూడా సెక్షన్స్ కూడా నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని ప్రభుత్వాల నుండి కావలసిన సమాచారాన్ని సేకరించి ఎస్ఐబి హార్డ్ డిస్క్ల రూపంలో దాచిపెట్టింది. కానీ వాటంతా సమాచారాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఏ ఒక్క ఎవిడెన్స్ని కూడా ఎస్ఐబి కార్యాలయంలో లేకుండా కుట్ర చేసి మొత్తం స్మాచ్ చేశారని చెప్పేసి పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యి పూర్తి ఆధారాలన్నీ కూడా పోలీసులకు అందిస్తే ఖచ్చితంగా ఇతరులకు కూడా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభాకర్ రావుకి సంబంధించిన విచారణ కొనసాగితేనే రాజకీయ నాయకుల పాత్ర కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రాజకీయ నాయకులను కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తామని చెప్పేసి దర్యాప్తు బృందం అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సురేష్. ఇక మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా అటు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ విధంగా అయితే సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు కేసు నమోదైన వెంటనే అమెరికాకు వెళ్ళిపోయారు. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో అటు అమెరికాలోని భారత ఎంబసీని కూడా తను పాస్పోర్ట్ని పునరుద్ధరించాలని కోరినట్లు కూడా తెలుస్తుంది. ఇక దీంతో అతను సిట్ అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. జూన్ 5న తనని విచారించిన తర్వాత ఈ కేసు కొలిక్కొచ్చే అవకాశం